జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడేటప్పుడు దుఃఖానికి అర్హమైనది కాని దానికోసం దుఃఖిస్తుంటారు. నిజానికి జ్ఞానులైన వారు జీవించి ఉన్న వారి కోసం లేదా చనిపోయిన వారి కోసం కానీ విలపించరు. మనకు కావలసిన వారు నేరస్తులు, దుర్మార్గులు అయినా సరే వారిని శిక్షించడానికి వెనకాడతాము. ఇది జ్ఞానులు మరియు పండితుల లక్షణం కాదు. వారి కోసం దుఃఖించడం ఒక భ్రమ మాత్రమే. జ్ఞానులు శోకానికి అతీతంగా ఉంటారు. జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదుగుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మల మనస్సుతో ఉండగలిగి భగవత్ సేవకి ఉపకరించేది అయితే అది ఏదైనా సరే ఆ పక్షాన యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడతారు. భగవంతుని శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు. ఎందుకంటే వారు ప్రతిదాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితః.